నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. హైదరాబాద్లో రఫేల్ విడిభాగాల తయారీ, టాటా గ్రూప్తో డసాల్ట్ ఏవియేషన్ ఒప్పందం. ఢిల్లీ సాకేత్ కోర్టులో హత్య, ఇద్దరి మధ్య ఘర్షణలో ఓ ఖైదీ మృతి. బీహార్ రాజధాని పాట్నాలో ఉద్రిక్తత, ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాలు. భారత్తో రఫేల్ యుద్ధ విమానాల తయారీకి కీలక ఒప్పందం జరిగింది. హైదరాబాద్లో ఈ విడిభాగాల తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, ఫ్రాన్స్కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్ సంస్థల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన ప్రధాన భాగాలు హైదరాబాద్లోని TASLలో తయారు చేయాలని ఇరు సంస్థలు ఒప్పందానికి వచ్చాయి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఫ్యూజ్లెస్ అసెంబ్లింగ్ లైన్, ఎయిర్ క్రాఫ్ట్ విడిభాగాలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంస్థ ఏర్పాట్లు చేయనుంది. నెలకు 2 ఫ్యూజ్లేజ్ల భారత్లో తమ ఉత్పత్తిని బలోపేతం చేయడంలో ఇది నిర్ణయాత్మక అడుగని డసాల్ట్ ఏవియేషన్ CEO ఎరిక్ ట్రాపియర్ తెలిపారు. భారత రక్షణ రంగంలో తమ సేవలను విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ నిర్ణయం రఫేల్ విస్తరణకు మరింత దోహదం చేస్తుందని అన్నారు. అంతేకాకుండా నాణ్యమైన సేవలు అందిస్తూ సైనిక అవసరాలను తీర్చేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. భారత రక్షణ రంగ చరిత్రలో ఈ ఒప్పందము మైలురాయిగా నిలుస్తుందని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ TMD సుకరణ్ సింగ్ తెలిపారు. డసాల్ట్ ఏవియేషన్ సంస్థతో చేసుకున్న ఒప్పందం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సామర్థ్యాలను గుర్తు చేస్తుందన్నారు. భారతదేశ వైమానిక వ్యవస్థ అభివృద్ధి పురోగతిని ఈ ఒప్పందం మరింత బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సాకేత్ కోర్టులో ఓ ఖైదీని సహచర ఖైదీలు దారుణంగా హత్య చేశారు. విచారణ కోసం తిహార్ జైలు నుంచి ఖైదీలను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ లాకప్ లో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. ఘర్షణలో 2 ఖైదీలు తోటి ఖైదీలపై దాడి చేసి గొంతులు కోశారు. లాకప్ లోపల 2 గ్రూపుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘర్షణలో అమన్ అనే ఖైదీ తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. అధికారులు వెంటనే అతని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించినట్లు ప్రకటించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను విచారిస్తున్నారు. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చిస్తోంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగాల పెండింగ్ సమస్యలు, వానాకాలం సాగు తదితర అంశాలపై ప్రధానంగా చర్చ సాగుతోంది. సంక్షేమ పథకాల అమలు సహా కీలక అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నారు. రాజీవ్ యువ వికాసం, ఉద్యోగుల సమస్యలు, శ్యామ్, రహదారులు, కాళేశ్వరం ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇక రాజీవ్ యువ వికాసం పథకంలో 5 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావించింది. కానీ అంచనాలకు మించి సుమారు 16.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో 1 లక్ష వరకు కేటగిరీ లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రారంభించాలని భావించినప్పటికీ గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నందున వాయిదా వేశారు. మరికొంతమందికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకునే అంశంపై చర్చిస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వేగంగా అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి సగటున 3,500 ఇళ్లు మంజూరు చేయాలని ప్రణాళిక రచించారు. ఇప్పటి వరకు దాదాపు 2.5 లక్షల మందికి మంజూరు పత్రాలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై కూడా కేబినెట్ చర్చిస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.